నమస్తే, వెల్కమ్ టు డే 24 టీవీ న్యూస్. కాకినాడ జిల్లా జగంపేట స్థానిక ఎన్టీఆర్ స్మారక మంత్రి వద్ద గత 4.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ వారం దాత కాట్రావులపల్లి గ్రామానికి చెందిన సుంకర రమాదేవి జ్ఞాపకార్థం వారి భర్త మాజీ సర్పంచ్ సీతారామయ్య ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ కు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, హైదరాబాద్ నుండి సూర్య ఉపాసకులు విక్రమాదిత్య హాజరై పేదలకు అన్నదానం చేశారు. ముందుగా ఎన్టీఆర్ స్మారక మందిరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి విక్రమాదిత్య తిలకించారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ 4.5 సంవత్సరాలుగా ఒక మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, తిరుమల శ్రీనివాస్, పాలచర్ల నాగేంద్ర చౌదరి, నాగిరెడ్డి అనిల్ రాజు, జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనడానికి ఇది నిదర్శనం. ఎంత ధనం ఇచ్చినా సరే తృప్తి ఉండదు. అది ఆకలితో ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం పెట్టడం, అన్నం ద్వారానే శాంతిని, ఆత్మశాంతిని ఇవ్వడం అనేది మనకు సనాతనంగా ఉన్నటువంటి వైశిష్టం. అందులో ప్రధాన భాగంగా నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాగేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం 4 సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభ అనేది మనకి వైదిక విధానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నంతో ఆత్మశాంతి కలుగుతుంది అనే దానికి ప్రధానంగా వీరు చేస్తున్నటువంటి సేవలు అంటే వర్ణించడానికి సరిపోతున్నమాట. ఎక్కడా కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా వచ్చిన దానితో అద్భుతంగా వచ్చిన వాళ్ళందరికీ లేదు అనకుండా 4 ఏళ్లుగా ఈ శ్రమ అంటే రోజు వారానికి 500 మందికి, ఇది మాటలతో చెప్పేది కాదు, ఇది వాళ్ళ హృదయానికి మనం ఇచ్చేటువంటి గౌరవం అన్నమాట. అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి. ఇక్కడ అంటే దీనికి ఆయన ఒక సంకల్పం మాత్రమే, మిగతాదంతా కార్యకర్తలు, శ్రేయోభిలాషుల యొక్క చేయూత, వాళ్ళ ఐకమత్యమే దీన్ని నిర్వర్తించడానికి దోహదం చేస్తుంది. ఇలాంటి వాళ్ళని మరింతగా ఐకమత్యంగా చేరి మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి మన నాయకుల్ని, ఎందుకంటే నాయకుడు సరైన నాయకుడు ఉన్నప్పుడే పరిపాలన బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అది ప్రకృతి గమనిస్తుంది. అందుకని ఇలాంటి నాయకుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సామాన్యమైనటువంటి ప్రజలకు ఉన్నది. ఎవరు కూడా అన్నార్తితో, ఆకలితో ఆ చావులు ఉండకూడదనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు నెహ్రూ గారికి, అలాగే నాగేంద్ర చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి నేను హైదరాబాద్ నుంచి నన్ను ఇక్కడ తీసుకురావడం దైవ సంకల్పం. ఇది సామాన్యంగా జరిగేది కాదు. ఒక వారం నుంచి పోసుకున్నది ఇవాళ వచ్చి నా చేతుల మీదుగా నా అభిమాన నటుడు, అంటే నేను కూడా కళాకారుడు, నేను చిత్ర పరిశ్రమలో నటించి ఉన్నాను. నేను ఆయనకి ఈరోజు నా చేతితో పూలమాల వేయించాలనే సంకల్పం. నిజంగా ధన్యవాదాలు సార్. నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇది మరిన్ని మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారం ఉంటే ఒక అద్భుతమైనటువంటి రాజ్యం, రామరాజ్యం, ఎన్టీ రామారావు గారు కోరుకున్నటువంటి రామరాజ్యం మళ్ళీ సుభిక్షంగా వస్తుందని భావిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.